పరమ లక్ష్యం గురించి చెప్తుంది. ఈ శ్లోకంలో మన లక్ష్యం ఏంటి అన్న దాని గురించి మనము తెలుసుకోగలుగుతున్నాము. ఇక్కడ మనం వేదాలు ఫస్ట్ మనం వాసుదేవ పరావేద వేదాలు ఏం చెప్తున్నాయి అన్న దాని గురించి చూద్దాము. వేదాల యొక్క ప్రయోజనం దేని గురించి భగవంతుని తెలుసుకోవడానికే వేదాలన్నీ ఉన్నాయి. వేదాలను చదవడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, భగవంతుని గురించి తెలుస్తుంది. కాబట్టి వేదాల యొక్క ముఖ్య ప్రయోజనం ఏముంది, భగవంతుని తెలుసుకోవడం, శ్రీకృష్ణుడైన పరమాదేవుని తెలుసుకోవడానికి కోసమే ఈ వేదాలు ఉపయోగపడుతున్నాయని తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకు వేదాలు ఎవరు చెప్పారు, వేదాలు స్వయం భగవంతుడే వ్యాసదేవుని యొక్క రూపం ద్వారా వచ్చి మనకి ఈ వేదాల యొక్క రచయిత చేశాడనమాట. కాబట్టి ఆయన ఎవరు, వేదకర్త. ఆ వేదాల ద్వారా తెలుసుకునేది కూడా భగవంతున్నే. కాబట్టి వేదాలు మనకు ఏం చెప్తున్నాయనంటే భగవంతుని తెలుసుకోవడానికి ఈ వేదాల యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే మనకు భగవద్గీతలు కూడా అదే చెప్పిండు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, మనకు భగవంతునికి ఉన్న సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం కోసం, మళ్ళీ అతనితో ఉన్న ప్రేమయుత సేవలో తిరిగి నెలకొని ఉండడానికి వేదాల యొక్క ముఖ్య లక్ష్యమై ఉంది. కాబట్టి వాస్తవమునకు వేదాల యొక్క సారం ఇదే. కాబట్టి వేదం యొక్క అంతిమ ప్రయోజనము భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించాలి. ఇక్కడ వేదాల యొక్క ముఖ్య ఉపదేశం కూడా ఏంటి, భగవంతుని తెలుసుకోవడమే. ఇక్కడ కానీ భౌతిక ప్రకృతిలో ఏ విధంగా ఉన్నాం, పతిత జీవులంతా కూడా ఏ విధంగా ఉన్నామంటే దీనికి ఆపోజిట్గా ఉన్నాం. అంతా కూడా భగవంతుని గురించి తెలుసుకోవడం కాకుండా మనము భౌతిక ప్రపంచంలో వేరే అన్ని భౌతికంగా మన ఇంద్రియాలను ఏ విధంగా తృప్తిపరుస్తారు, మన ఇంద్రియాలను ఏ విధంగా తృప్తి చేస్తారు అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అంతా కూడా మనము జీవుడు బంధాలతో ఉన్నాడనమాట. ఆ బంధ విముక్తి కావాలంటే ఇక్కడ మనం ఎవరిని ఆశ్రయించాలి, వేదాలను ఆశ్రయించాలి. వేదాల యొక్క సారం ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ దేవదేవుని తత్వమే, కొంతమంది దేవదేవుని తత్వాన్ని ఏమి ఎరగరు కానీ నిరాకార బ్రహ్మాన్ని మాత్రమే పూజిస్తుంటారు. అలాంటి వాళ్ళు భగవంతుని తెలుసుకోవడానికి చాలా కష్టపడతారు. తర్వాత కానీ అయినా కూడా వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ భగవంతుని భక్తియుత సేవ ద్వారానే వాళ్ళు భగవంతుని తెలుసుకుంటారు. లేదు అని అంటే తెలుసుకోలేరు. చాలా ఎంత కష్టపడతారంటే వీళ్ళు అష్టాంగ యోగ పద్ధతులన్నీ అనుసరించి వాళ్ళు తన ప్రాణశక్తిని అంతా కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణించి ఆ విధంగా వాళ్ళు ఉత్తరాయణ కాలము, ఆ కాలంలో కాలాన్ని చూసి అన్ని చూసి ఆ విధంగా వాళ్ళు కష్టపడుతుంటారు. కాబట్టి అది చాలా చాలా కష్టతరమైనది. ఎన్నో జన్మలు ఉంటే మాత్రం జ్ఞాన సముపార్జన చేస్తుంటారు. ఇక జ్ఞానం ద్వారానే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ జ్ఞానం కూడా తర్వాత ఎవరిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఎంత వేదాలు, ఉపనిషత్తులు, కఠోపనిషత్తులు ఇవన్నీ చదువుకున్నా కూడా మళ్ళీ మనం ఎవరిని తెలుసుకోవాలి, ఇక్కడ శ్రీకృష్ణ భగవానికి శరణాగతి పొందాలి. కాబట్టి ఇక్కడ వేద కర్మలన్నీ కానీ, యజ్ఞాచారం కానీ మళ్ళీ అన్నీ కూడా దేనికోసము, భగవంతుని తెలుసుకోవడానికి. ఇక్కడ యజ్ఞాలన్నీ చేస్తున్నాం, మనం యజ్ఞం చేస్తున్నాము. ప్రతి ఒక్క యజ్ఞంకి ఎవరు భోక్త, శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇక్కడ మనం ఏ యజ్ఞం చేసినా సర్వ యజ్ఞాలన్నీ కూడా ఎవరి కోసము, భగవంతుని యొక్క ప్రీత్యర్థమే చేయాలి. అంతేగాని మన ప్రీత్యర్థం కాకుండా మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి దానికోసం మనం ఇక్కడ యజ్ఞాలు చేయరాదు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ యోగము అనంటే ఏంటి అసలు అనంటే భగవంతునికి మనకు ఉన్న సంబంధాన్ని తెలిపేదాన్ని యోగము అంటారు. అలాంటి దాన్ని యోగం అంటారు. అంతేగాని ఏదో కొన్ని యోగాసనాలు అవి వేసి ఇప్పుడు చేస్తున్నాం కదా యోగా అంటే అందరు శారీరకంగా చేసేదాన్ని యోగము అని అంటారు. కానీ అది శారీరకంగా చేసినా కూడా దేనికోసం చేయాలి, మనము భగవంతుని ప్రాప్తించుకోవడానికే చేయాలి. మళ్ళీ దీనిలో కొన్ని యోగా పద్ధతిలో కొన్ని ఉంటాయి. అవి ఏముంటాయంటే ఆసనము, ధ్యానము, ప్రాణాయామం వంటి ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన కార్యాలే. ఇవన్నీ పరమాత్మని హృదయం నందు పెట్టుకోవడానికి వీటన్నిటిని కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ ఇది అంతా కూడా కష్టతరమైనది. చాలా మనకు సులభమైన మార్గము ఏంటి పరమాత్మ అనుభూతిలో అనంటే మనకు భక్తియుత సేవనే. ఇదంతా కూడా పాక్షికమైన అనుభూతి. మళ్ళీ లాస్ట్కి పరమాత్మ అనుభూతి నుంచి కూడా ఎక్కడికి రావాలి, వీళ్ళందరూ కూడా భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే భక్తియుత సేవలోకే రావాలి. కాబట్టి ఇదంతా కూడా ఈ విధంగానే చేయాలి. ఇక్కడ యోగులు, సిద్ధులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి యోగా పద్ధతి ద్వారా ఏమొస్తుందంటే కొన్ని సిద్ధులు ఏర్పడుతుంటాయి. ఆ సిద్ధులు ఏర్పడడం ద్వారా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ సిద్ధులకి వాళ్ళు లోబడిపోతున్నారు అనమాట. ఆ సిద్ధులు రావడం వల్ల వాళ్ళు ఇక్కడ సంపూర్ణ లక్ష్యం ఏంటి, అసలు ముఖ్య ప్రయోజనం ఏంటి, దాన్ని మర్చిపోతున్నారు. ఆ విధంగా మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సిద్ధులను ప్రాప్తించుకొని ఆ సిద్ధులను తమ సొంత లాభం కోసం ఉపయోగించుకొని మళ్ళీ వాటిని ప్రదర్శించుకొని వాళ్ళు పేరు ప్రత్యేకలు సంపాదించుకోవడానికి వాటిని వాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సిద్ధులు వచ్చినా కూడా మనకు
వేస్టే అనమాట. ఎందుకు ఆ సిద్ధుల వల్ల మళ్ళీ మనకు పునర్జన్మ ఉండదు అన్నది అయితే గ్యారంటీ లేదు కదా. మళ్ళీ పునర్జన్మ ఉంటుంది మనకు. మళ్ళీ ఏ ఉన్నతమైన లోకాలకు, మళ్ళీ బ్రహ్మలోకం, ఇంద్రలోకం, ఎలాంటి లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ మనకేముంది, జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది, అక్కడ కూడా ఉంది. కాబట్టి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే తిరిగి. ఉన్నతమైన లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ మనము ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి అలాంటి సిద్ధులు కూడా మనకు అవసరం లేదని చెప్పి ఇక్కడ భగవంతుడు భాగవతంలో చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకేంటంటే, కొంతమంది సాధన చేస్తూ ఉంటారు కదా, సాధన చేస్తూ ఉండి కూడా ఈ సిద్ధులు సాధించి వాళ్ళు ఎక్కడైతే భ్రష్టులు అయిపోతారో, ఈ విధంగా భ్రష్టులైన వాళ్ళని కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకు మంచి కుటుంబంలో పుట్టడానికి, ఒక సాధు సంఘం సాంగత్యం ఉండడానికి, అలాంటి కుటుంబంలో వాళ్ళకు అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మళ్ళీ తిరిగి ఇప్పుడు చూడండి, డబ్బు ఉంది అని అనుకోండి, డబ్బు ఉంటే వాళ్ళకు ఇంద్రియాలను ఏ విధంగా సుఖపెట్టాలి అన్న ఆలోచన తప్పితే వేరే ఏది ఉండదు వాళ్ళ లోపల. కాబట్టి వాళ్ళు మళ్ళీ భగవంతుని సాంగత్యం తీసుకుంటారా, భక్తియుత సేవ చేస్తారు అన్నది నమ్మకం ఏది లేదు. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దని చెప్పుకోవాలి. మనకు అయినంత వరకు మనం ఇక్కడ సాధన చేయాలి. ఏంటి, మనం భగవంతుని ధామానికి వెళ్ళాలి. ఇక్కడ భగవంతుని ధామానికి వెళ్ళాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. భగవంతుని గురువు యొక్క కృప ఉంటుంది కాబట్టి మనం వెళ్తాం. మన మీద మనకు నమ్మకం కాదు, భగవంతుని యొక్క కృప, గురువు యొక్క కృప ఉంటుంది కాబట్టి వెళ్తాం. కాబట్టి వాళ్ళు ఏదో చెప్పినరో దాని మీద మనకు దృఢ విశ్వాసం ఉండాలి. మళ్ళీ శాస్త్రాల మీద మనకు దృఢ విశ్వాసం ఉండాలి. కాబట్టి మనం అలాంటి అవకాశాన్ని తీసుకోకూడదు అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, ఏంటి, అలాంటి అవకాశం వస్తుంది కానీ వాళ్ళు తిరిగి ఆ ధనం వల్ల వేరే దానికి ఆకర్షితమై జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. కాబట్టి మనం అలాంటిది తీసుకోవద్దని చెప్తున్నారు. ఇక జ్ఞాన సముపార్జన కూడా మనకు భగవద్గీతలో చెప్తున్నాడు కదా భగవంతుడు ఏమని, జ్ఞానంలో 18 అంశాలు ఉంటాయి. ఆ జ్ఞానాన్ని మనమంతా తీసుకోవడం వల్ల మనం ఏమేమి సంపాదించుకుంటాం, ఇక్కడ ఆ జ్ఞానం అంతా తెలుసుకోవడం ద్వారా అహంకారం పోతుంది మన లోపల, మిథ్యారాహితుడు అవుతాము. మళ్ళీ అహింస మన లోపల నుంచి వెళ్ళిపోతుంది, ఓర్పు వస్తుంది, సరళత్వానికి పొందుతాము, గురువందు ఆసక్తి, అనురక్తుడు, మళ్ళీ ఆత్మనిగ్రహణ, ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా అంతేకాక ఈ జ్ఞానం ద్వారా మనం ఎవరిని తెలుసుకోవాలి, అసలు భగవంతుని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న మనుషుడు ఏమైపోతాడు ఇక్కడ అంటే, గృహబంధం నుంచి ఇవన్నీ ఉన్న ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఏమైపోతాడంటే ఆటోమేటిక్గా గృహబంధం నుంచి విముక్తుడైపోతాడు అనమాట. మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి కూడా ఆయన తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ జ్ఞానాభ్యాసం ఎందుకోసం మనకు అని అంటే, భక్తియుత సేవ చేయడానికి. ఇక్కడ జ్ఞానము, యజ్ఞము, తపస్సు, వేదాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి మనకు, శ్రీకృష్ణ భగవంతుని యొక్క భక్తియుత సేవ చేయడానికే. మళ్ళీ ఆయన ఎందే పరిసమాప్తి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము ఏంటి, ఒక నిరాకార బ్రహ్మం నుంచి మనం పరమాత్మ జ్ఞానంకి వెళ్తాం. పరమాత్మ జ్ఞానం నుంచి ఎక్కడికి వెళ్తాము, భగవత్ ప్రాప్తిని ప్రసాదించుకుంటాం. అంటే ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడాలని చెప్తున్నారు, జ్ఞానమైనా సరే, యోగమైనా సరే, మళ్ళీ ఏంటి వేదాలైనా సరే, ఇవన్నీ కూడా మనకి దేనికోసము, భగవంతుని యొక్క దివ్య అనుభూతి చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి జ్ఞానాభ్యాసము, నిజమైన అభ్యాసం ఏంది అని అంటే, మనం భగవంతుని దివ్య స్థాయికి భగవంతుని యొక్క అనుభూతిని దివ్య స్థాయిలో తీసుకోవడానికి అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ఇవంతా కూడా ఏ విధంగా ఉంది, ఇప్పుడు భౌతికంగా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, కలికాలంలో మనం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇది మన యొక్క జీవిత యొక్క లక్ష్యం ఇక్కడ మర్చిపోయాం. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, మన ఇంద్రియాలను ఏ విధంగా తృప్తిపరచుకోవాలని చూస్తున్నాం. ఇక్కడ మొత్తం భగవంతుని ఇంద్రియాలను తృప్తిపరచాలని చూడట్లేదు, ఇక్కడ మన ఇంద్రియాలను ఏ విధంగా తృప్తిపరచాలి. మళ్ళీ మన బద్ధ జీవనంలో ఉన్నాము, ఇక్కడంతా కూడా కలికాలంలో ఏ విధంగా ఉన్నారు, బద్ధ జీవులు, ఎప్పుడు కలహాలతో కూడి ఉంటారు. మళ్ళీ త్రివిధ తాపంలో మన మీద పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ త్రివిధ తాపంలో నుంచి మనము బయటపడాలి అని అంటే మనకి ఏది అవసరం, ఇక్కడ భక్తియుత సేవ అనేది చాలా ఇంపార్టెంట్, భగవంతుని యొక్క జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తున్నాం. ఇలాంటి దుర్భర స్థితి, భౌతిక స్థితి ఏ విధంగా ఉందంటే దుర్భరంగా ఉంది. మనం చాలా సుఖంగా ఉన్నాము అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఏ సుఖము లేదు. సుఖాల కోసము వెతుకుతూ దుఃఖమే వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎక్కడ మనకు సుఖం దొరుకుతుందేమని చెప్పి చూస్తున్నాం. కాబట్టి ఇదంతా దుర్భర స్థితి అని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మనము మన శరీరానికి వచ్చే ఏంటి వ్యాధిని, ముసలితనాన్ని, వీటిని ఎప్పుడు కూడా మనం ఆపుకోవడానికి అవ్వట్లేదు. కానీ ఇక్కడ మనం సుఖంగా ఉండాలని వాటినే కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం వాసుదేవ స్థితిలో రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఆధ్యాత్మిక జీవనాన్ని ఆరంభించాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని ఆరంభించాలంటే ఏ విధంగా ఆరంభిస్తాం మనము, మనకి ఎవరి యొక్క కృప ఉండాలి, ఇక్కడ రాధారాణి యొక్క కృప ఉండాలి. మనం భగవంతుని గురించి ఎప్పుడూ ఇక్కడ ఏం చెప్తుందో, మనం ఇస్కాన్లో
మనం ఇస్కాన్లో ఏమని చెప్తున్నా కృష్ణ కాన్షియస్ అంటున్నాం, కానీ అంతర్గతంగా ఎవరి కాన్షియస్లో ఉన్నాం మనము? రాధారాణి యొక్క ఆ కాన్షియస్లో ఉన్నాం. రాధారాణి గురించి తెలుసుకోవడం ద్వారా, రాధారాణి ఒక కృప ఉండడం ద్వారానే మనము ఈరోజు ఈ యొక్క రామజపం చేయడం కానీ, జ్ఞానాన్ని తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. లేదంటే మనం చేయలేము. ఎందుకు అంటే తండ్రి ఇక్కడ భగవంతుడు మనకు వాసుదేవుడు తండ్రి, ఇక్కడ తల్లి ఎవరు? రాధారాణి. రాధారాణి యొక్క కృప లేనిదే మనము ఏ సేవ కానీ, ఏ జ్ఞానం తెలుసుకోవడం కానీ ఏది కూడా మనకు రాదు అనమాట. కాబట్టి రాధారాణి యొక్క కృప అన్నది ఇంపార్టెంట్. రాధారాణి కృప ద్వారానే మన జీవితంలోకి ఎవరు వస్తారు? గురువు వస్తారు. గురువు రావడం ద్వారానే మనకు ఈ యొక్క జ్ఞానము తెలుస్తుంది. ఎవరు పంపిస్తారు ఆ కృపని? రాధారాణి పంపిస్తుంది మనకు గురువుని. కాబట్టి మనం ఎవరిని సేవిస్తున్నాం? మనము బయట కృష్ణ కృష్ణ అన్నా కూడా ఎవరిని చేస్తున్నాము? అంతర్గతంగా మనం రాధారాణి యొక్క సేవ, రాధారాణి భగవంతుని ఏ విధంగా తృప్తి చేసింది, మనం భగవంతుని ఏ విధంగా తృప్తి చేసింది. ఈ ప్రపంచంలో ప్రేమ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే రాధారాణి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. రాధారాణి గురించి తెలియాలంటే మనకు శాస్త్రంలో మనం సొంతంగా ఏది కూడా తెలుసుకోలేమన్నమాట. శాస్త్రము గురు పరంపర ద్వారా ఉన్న వాళ్ళ ద్వారానే వింటేనే రాధారాణి గురించి తెలుసుకోగలుగుతాం. అసలు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే కూడా నాకు అర్హత కూడా లేదనమాట రాధారాణి గురించి. రాధారాణి అసలు ఆమె తత్వాన్ని తెలుసుకోవాలంటే బాహ్య ప్రపంచంలో ఎవరికి అర్థం కాదంటారు. ఎందుకనంటే రాధారాణి వేరు కాదు, కృష్ణ వేరు కాదు, ఒకటే ఆత్మ, రెండు దేహాలు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనకు అర్థం కాదు. అసలు ఫస్ట్ మనకు కృష్ణుడి గురించే బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాలే మనకు అర్థం కాదు. అంతరంగ శక్తి యొక్క గురించి అర్థం చేసుకోవాలంటే మన చైతన్య శక్తి ఒక లెవెల్లో ఉండాలి, హయ్యర్ లెవెల్లో ఉండాలి మన చైతన్య శక్తి. కాబట్టి మనకు ఆ యొక్క హయ్యర్ లెవెల్ లేదు. కాబట్టి మనము తెలుసుకోగలము అని అంటే ఏ విధంగా తెలుసుకోవాలి? ఏదైనా గురువుల ద్వారా విన్నది, భక్తుల ద్వారా విన్నది, దాని గురించి మనం కొద్దిగా చర్చ చేసుకుందాం. రాధారాణి గురించి రాధాష్టమి వస్తుంది కాబట్టి మనం కొంచెం రాధారాణి గురించి తెలుసుకుందాం. ఇంతసేపు కృష్ణుడి గురించి తెలుసుకున్నాం కాబట్టి కృష్ణుడి గురించి తెలుసుకున్నప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? రాధారాణి వచ్చింది. రాధారాణి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? కృష్ణుడు వస్తాడు. ఎప్పుడైనా సరే ఇక్కడ రఘునాథ్ గోస్వామి చెప్తాడంట, రాధారాణి లేకుంటే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళను అంటాడంట. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే ఉంటే మన గోవర్ధనగిరి దగ్గర ఉండి కృష్ణుడు నన్ను పిలిచినా కూడా రా అని నన్ను పిలిస్తే నేను వెళ్ళను. ఎందుకు అనంటే అక్కడ రాధారాణి లేకుంటే కృష్ణుడు మాయమైపోతాడు, ఒక్కడ ఉండడు, మనకు దొరకడు. కాబట్టి నేను ఎప్పుడైనా రాధారాణి ఉందా లేదా అని చూస్తా. ఒకవేళ రాధారాణి ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు నేను కృష్ణుడు నన్ను పిలవకున్నా రా అనకున్నా కూడా నేను వెళ్తాను. ఎందుకనంటే అక్కడ రాధారాణి ఉందంటే కృష్ణుడు అక్కడ నుంచి ఇంకా వెళ్ళడు, అక్కడే ఉంటాడు. అంటే ఇప్పుడు చూసుకోవాలన్నమాట. మనం రాధారాణి ఉందంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. రాధారాణి లేకుండా మనం భగవంతుడిని ఒక్కడిని పూజిస్తే అక్కడ కృష్ణుడు దొరకడు మనకి. కాబట్టి ఎవరి ద్వారా వెళ్ళాలి? మనము రాధారాణి ద్వారానే వెళ్ళాలి. రాధారాణి ఎవరి ద్వారా మనకు చూపిస్తుంది? భగవంతుని దారిని చూపిస్తుంది, ఒక గురువుల ద్వారా చూపిస్తుంది. ఈ విధంగా మనము రాధారాణి గురించి తెలుసుకుందాం కొంచెము. రాధారాణి ఎక్కడ పుట్టింది అని అంటే ఒక రావుల్ అనే ఊర్లో పుట్టిందనమాట. రాధారాణి ఒక వృషభాను అనే గోప మహారాజుకి అక్కడ ఆమె దొరుకుతుంది అనమాట. ఎక్కడ? ఒక కమలంలో దొరుకుతుంది. కానీ ఆమె పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఉంది అని అంటే కళ్ళు మూసుకొనే ఉంటుంది, ఆమె కళ్ళు తెరవదు, కళ్ళు మూసుకొనే ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకు పిల్లలు లేకుంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని చెప్పి వాళ్ళకు అడుగుతారనమాట. భగవంతుని మాకు పిల్లలు కావాలంటేనే ఇక్కడికి వెళ్ళండి, మీకు అక్కడ దొరుకుతుంది అని అంటేనే తీసుకొని వస్తారు. ఎవరు? వృషభాను మహారాజు మళ్ళీ కీర్తిత, వాళ్ళిద్దరు వెళ్ళి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి వాళ్ళు ఏ విధంగా ఇంకా చాలా సంతోషంగా, ఎవరంటే స్వయం ఆమె ఎవరు? భగవంతుని యొక్క లక్ష్మీదేవి. కాబట్టి అక్కడ ఆమెను తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా చాలా సంతోషంతో ఉంటారు. కానీ ఆమె రాధారాణి ఏం చేస్తుంది? ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటుంది, మాట లేదు, ఏమీ లేదు, అంటే ఏమంటారు, కదిలే స్థితి కూడా లేదనమాట, ఊకే ఉంటుంది అంతే ఆమె. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరోజు నారదముని వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వాళ్ళ ఇంటికి వస్తే నారదముని అడుగుతారనమాట, ఈ విధంగా రాణి ఉంది కానీ ఇక్కడ ఏమీ అసలు కళ్ళు తెరవట్లేదు, చూడట్లేదు బయటికి, కాబట్టి ఏం చేయాలి అని అంటే అప్పుడు నారదమునికి తెలుసు ఎవరని చెప్పి. నారదముని వచ్చి చూస్తారనమాట. చూస్తే అక్కడ రాధారాణి ఎవరు అన్నది దర్శనం చేసుకుంటాడు. సరే నువ్వు బయటికి వెళ్ళు, నేను రాధారాణికి బ్లెస్సింగ్స్ ఇస్తాను, కళ్ళు తెలుసుకోవడానికి అన్ని చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి వృషభానుని బయటికి వెళ్ళండి అని చెప్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు? నారదముని తలుపులు మూసేసి రాధారాణికి సాష్టాంగ నమస్కారం పెట్టేస్తాడు. అంతకుముందు ఏం చెప్తాడు? బయట నేను రాధారాణికి బ్లెస్సింగ్స్ ఇస్తా అంటాడు. కానీ అక్కడ ఏం చేస్తాడు? తానే రాధారాణికి సాష్టాంగ నమస్కారం చేసి చెప్తాడు అనమాట.
నువ్వు అసలు రాధారాణి మొత్తం ఆమె ఉన్న రూపాన్ని మొత్తం చూపిస్తుంది అనమాట. తన యొక్క స్వరూపాన్ని అంతా చూపిస్తుంది. రాధారాణి చూపించి ఆయన మొత్తం పొగిడి ఆయనను స్తుతి చేసి, రాధారాణిని స్తుతి చేసి ఆయన నమస్కారం చెప్పి, ఇంకా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావని నాకు తెలుసు, కృష్ణుడు వచ్చాకనే నువ్వు కళ్ళు తెరుస్తావని సరే అని చెప్పి ఇంకా వృషభాను దగ్గరికి వెళ్ళి చెప్తాడు. మీ పాపకి ఏం కాలేదు, మంచిగానే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారా ఆమె కళ్ళు తెరుస్తుంది, కృష్ణుడు అని ఏం చెప్పాడు. వచ్చి ఆమె కళ్ళు తెరుస్తుంది, కొన్ని రోజులైన తర్వాత కళ్ళు తెరుస్తుంది అని చెప్తాడు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులు అయినాక తర్వాత ఇక్కడ మీకు ఈ ఉత్సవాలన్నీ చేస్తుంటారు అనమాట. ఇంకా రాధారానికి దొరికింది కదా అని చెప్పి అందరిని పిలుస్తారు. ఇక్కడ ఎవరిని పిలుస్తారు, నంద మహారాజుని, యశోదాదేవిని అందరిని పిలుస్తారు. పిలిచాక వస్తాడనమాట. ఇంకా కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి అక్కడిక్కడ అందరూ వస్తుంటారు. ఇంకా కళ్ళు మూసుకొనే ఉంటుంది ఆమె. ఆ కృష్ణుడిని వదిలేస్తుంది యశోదాదేవి. కృష్ణుడు కూడా ఏంటి ఎప్పుడెప్పుడు చూడాలి రాధారాణి అనే భావనతోటే ఉంటాడు. కాబట్టి ఇంకా కృష్ణుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, తన యొక్క చేతిని తన రాధారాణి యొక్క స్పర్శ చేస్తాడు. చేయంగానే కళ్ళు తెరిచి చూస్తుంది. ఎవరిని చూస్తుంది, ఫస్ట్ కృష్ణుడిని చూస్తుంది. ఎందుకు అని అంటే రాధారాణి ఇన్ని రోజుల నుంచి కూడా ఎందుకు తన దృష్టిని కళ్ళు తెరవలేదు అంటే భగవంతుని చూడడానికే కళ్ళు తెరవలేదు ఆమె. మనకు చూపిస్తుంది అనమాట. మనం కళ్ళతోటి ఏమేమి చూస్తున్నాం, భౌతిక ప్రపంచంలో ఉండే వాటిని అన్నిటిని చూస్తున్నాం కానీ భగవంతుని చూడట్లేదు అనమాట. కాబట్టి ఇక్కడ రాధారాణి మనకి ఏమని చెప్తుందంటే, చూస్తే మన కళ్ళతోటి ఎవరిని చూడాలి, భగవంతుడినే చూడాలి, భగవంతుని యొక్క దివ్య లీలను వినాలి, ఇదే చేయాలని చెప్తుంది. కాబట్టి మనము రాధారాణి నుంచి తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ దివ్య అనుభవం పొందాలి అంటే కూడా మనకు ఇప్పుడు రాధారాణి గురించి తెలుసుకోవాలి. అసలు అనంటే భగవంతుని ఎలా ప్రేమించాలి అనంటే రాధారాణి తత్వం తెలిస్తే మనం భగవంతుని ప్రేమించగలుగుతాం. భగవంతునితో ఎలా జీవించాలి అని అనుకుంటే రాధారాణి గురించి తెలుసుకుంటేనే మనం అలా జీవిస్తాం. అసలు మనకు భగవంతునికి ఉన్న బాంధవ్యం ఏంటి అనంటే రాధారాణి గురించి తెలుసుకుంటేనే మనం తెలుస్తాం. కాబట్టి కొద్దిగా మనం రాధారాణి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రాధారాణి దివ్యం అనుభవం మనకు కావాలి అని అంటే ఫస్ట్ ఏం కావాలి, మనకు అర్హత కావాలి, మనకు ఆ యొక్క శక్తి కావాలి. వినడానికి కూడా మనకు అర్హత లేదు, కానీ ఇక్కడ ఎవరి వల్ల, భక్తుల యొక్క సాంగత్యం వల్ల, గురువుల యొక్క కృప వల్ల మనము ఈ యొక్క రాధారాణి గురించి వింటున్నాము. ఒక రాధారాణి గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. బృందావనంలో ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడంట. ముస్లిం అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మామూలుగా వెళ్తూ ఉంటాడంట. వీధుల నుంచి వెళ్తూ ఉంటే ఒక విండిలో నుంచి కొంచెం కిటికీ తలుపు తెరిచి కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి చూస్తాడంట. చూస్తే అక్కడ మనకు 2 విగ్రహాలు, రాధారాణి కృష్ణుని విగ్రహాలు కనిపిస్తున్నాయంట. అయితే వాళ్ళని అడుగుతాడంట, ఇంట్లో ఎవరు ఆమె అని అడుగుతాడంట. ఎవరు ఆమె అంటే రాధారానికి ఇంకొక పేరు శ్యామ అని చెప్తారంట. ఆమె పేరు శ్యామ అంటే ఆమె శ్యామనా అని చెప్పి ఇంకా మోహితుడమైపోతాడంట అబ్బాయి ఆ రాధారాణిని చూసి. ఇంకా శ్యామ 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 అనుకుంటూనే వెళ్తాడంట. ఇంటికి వెళ్ళి కూడా ఇంకా శ్యామ 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 అనుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ముస్లిం వాళ్ళు కదా బాగా కొడతారంట. ఏంటి నువ్వు ఉండి ఏంది శ్యామ శ్యామ అంటున్నావు, మన ధర్మం ఏంటి, మనం ఎవరిని స్తుతి చేయాలి, మన గురువులను స్తుతి చేయాలి, నువ్వేంటి శ్యామ 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 అంటున్నావు అని చెప్పి తల్లి బాగా కొడుతుంటే ఆయన కూడా అబ్బాయి ఇంకా ఆపట్లేదంట. అదే విధంగా అంటుంటే సరే నువ్వు ఈ విధంగానే ఆపట్లేదు కాబట్టి నీకేం చేస్తాను, నేను దండిస్తానని చెప్పి ఒక రూమ్లో వేసి నీకు తినడానికి ఏమి ఇవ్వనని చెప్పి 5 రోజులు ఆ అమ్మాయి తల్లి అబ్బాయిని 5 రోజులు అదే గదిలో బంధిస్తుందండి. బంధిస్తుంటే కూడా అబ్బాయి రోజు శ్యామ 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 అనుకుంటూనే ఉన్నాడండి. ఇంకా ఏదో ఒక విధంగా అబ్బాయి ఏం చేస్తాడు, ఆ యొక్క కిటికీలో నుంచి బయటికి వెళ్ళేసి ఎక్కడికి వస్తాడు, బృందావనంకి వస్తాడు. బృందావనంకి వచ్చి అదే విధంగా అనుకుంటూ వచ్చి యమునా నది దగ్గరకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట. ఏడుస్తూ ఉంటే ఇది నిజంగా జరిగిన కథ, ఇప్పుడు రీసెంట్గా జరిగిన కథ. ఇది ఎప్పుడో మనం ఏదో వెనక ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగినది కాదు, ఇది రీసెంట్గా జరిగిందంట. ఎన్నో జరుగుతున్నాయంట బృందావన ధామంలో, కానీ మనకు తెలియట్లేదంట. ఆ బృందావన ధామం యొక్క మహత్యమే అలాంటిదంట. అక్కడికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి వస్తే అసలు మళ్ళీ బృందావనంకి వెళ్ళాలంటే కూడా అక్కడికి మన యొక్క అర్హత లేకుంటుందంట. ఎవరు పిలుచుకోవాలి, రాధారాణి పిలుచుకోవాలి. రాధారాణి యొక్క పిలవడం ద్వారానే మనం బృందావనానికి వెళ్తాం, లేదు అని అంటే మనం బృందావనానికి వెళ్ళాం. కాబట్టి రాధారాణి కృప ఉంటేనే బృందావనానికి వెళ్తాం. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి యమునా నది ఒడిన కూర్చొని ఏడుస్తున్నాడంట. ఆ శ్యామ శ్యామ అనే పేరు మాత్రం వదిలేడంట. ఆ విధంగానే పేరు చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ ఒక చైతన్య మహాప్రభు ఏమంటారు పరంపరలో ఉండే ఒక భక్తుడు కూడా అక్కడ యమునా నది దగ్గర సాధన చేస్తున్నాడు. అక్కడ అది కార్తీక మాసం, చాలా చల్లగా ఉంది. ఆ అబ్బాయి అంతా కూడా వణుకుతున్నాడంట. అయినా కూడా ఆ నామాన్ని చెప్తూనే ఉన్నాడంట. మళ్ళీ అక్కడ ఏముంది, అది ఆ రోజు పున్నమి.
చంద్రుడు ఫుల్గా ఉన్నాడంట కార్తీక మాసంలో. ఆ రోజంతా కూడా అబ్బాయి ఆ విధంగానే ఉన్నాడంట. ఈ అబ్బాయి వచ్చి కూర్చోవడము చేయడం అంతా కూడా ఈ సాధకుడు అక్కడ ఉండి పక్క నుండి గమనిస్తున్నాడు అనమాట. గమనిస్తూ ఉంటే ఇక్కడ పైనుంచి చంద్రుడి నుంచి ఒక ఆమె వస్తుందంట. వచ్చి ఒక పాయసం గిన్నె తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి ఇస్తుందంట. ఇచ్చి ఈ పాయసం తిను అని అంటే, ఎవరు నువ్వు అని అంటే, నేను అష్టసకులలో ఒకదాన్ని, రాధారాణి నన్ను పంపించిందంటే, మళ్ళీ రాధారాణి నన్ను చూడడానికి రాలేదా అని అడుగుతాడంట. అని అంటే, లేదు నిన్ను రమ్మన్నది, ఎప్పుడు రమ్మన్నది అంటే రాధాష్టమి రోజు నిన్ను రాధాకుండ దగ్గరికి రమ్మన్నది, అప్పుడు నీకు దర్శనం ఇస్తుంది అని అంటే ఇదంతా కూడా ఆయన అక్కడ ఉన్న సాధకుడికి ఇంకా ఏం అర్థం కావట్లేదంట. ఏంటి ఈ అబ్బాయి రావడం ఏంటి, అబ్బాయి ఏడవడం ఏంటి? మామూలుగా బృందావనంలో అందరూ భగవద్ దర్శనం కోసము ఏడుస్తూనే ఉంటారు, దర్శనం కావాలని అందరు తప్పిస్తూనే ఉంటారు. కాబట్టి ఆయన మామూలుగా అనుకున్నాడంట. ఆమె రావడం ఏంటి అసలు అంతా కూడా ఆయనకు అర్థం కావట్లేదంట. ఆ సాధకునికి వెళ్ళి అక్కడ అడుగుతాడంట, అరే నేను కూడా ఆమెను పోయి అడుగుదాము, నాకెప్పుడు దర్శనం అవుతుంది అని చెప్పి త్వరగా ఆమె దగ్గరికి వెళ్తుంటే ఆమె అదృశ్యం అయిపోతుందంట. అదృశ్యం అయిపోగానే ఇంకా ఈయన కళ్ళ నుంచి ఏడుపంట ఇంకా ఈ సాధకుడికి. అసలు నేను ఇంత సాధన చేస్తుంటే ఒక్కరోజు నాకు ఈ భావన రాలేదు, నా కోసం ఎవ్వరు రాలేదు అసలు. ఇలాంటి ఈ అబ్బాయి కోసం వచ్చాడంటే ఈ అబ్బాయి ఎలాంటి వాడు అసలు? మనకేమో బయట ముస్లిం కనిపిస్తున్నాడు, ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చేసిన సాధన ఏం లేదు, ఏముంది శ్యామ అనడం తప్పితే ఇంకొకటి చేయట్లేదు. అంటే ఆయన యొక్క పూర్వజన్మ సుకృతి అనమాట, ఆ విధంగా ఉంది. కాబట్టి ఇంకా ఆ అబ్బాయిని పోయి కౌగిలించుకొని బాగా ఏడుస్తాడంట. ఏడ్చి అసలు నువ్వు ఎంత అదృష్టవంతుడివి అసలు, నేను అసలు నీకు రాధారాణి స్వయంగా వస్తుందంట నీ దర్శనం కోసం అని చెప్పి ఆయనను కౌగిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. ఇంకా తర్వాత ఆయన మళ్ళీ ఆ రాధాకుండ దగ్గరికి వెళ్తాడంట. అబ్బాయి వెళ్ళి అక్కడే ఉంటే ఆ రోజు రాధా స్వయంగా వచ్చి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతుందంట. అంటే రాధారాణి కృప ఏ రకంగా ఉంటుంది అసలు? రాధారాణి కృప ద్వారానే మనం భగవంతుని చేరుకోగలుగుతామంట. రాధారాణి ఏ విధంగా ఉంటుందంటే, ఒకరోజు కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ వాళ్ళ పాత్రలను బట్టి వాళ్ళకు అన్ని ఆహారాన్ని ఇస్తున్నాడంట. జ్ఞానం ద్వారా తెలుసుకుంటే దాన్ని అంటే వాళ్ళకు ఆ పాత్రత ఉంటేనే భగవంతుడు జ్ఞానం ఇస్తాడంట, లేకుంటే ఇవ్వడంట. అయితే ఒక వ్యక్తి వచ్చాడంట. వస్తే లేదు నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి అని అన్నాడంట కృష్ణుడు. రాధారాణి చూస్తుందంట. చూసి ఏంటి అట్లా దొబ్బుతున్నావు, పాత్రత లేకుంటే నువ్వు ఇవ్వవా, అసలు నేను ఇస్తాను పాత్రత అని చెప్పి రాధారాణి తన యొక్క పాత్ర తీసుకొని ఇస్తుందంట. అంటే తను అంత కృప చూపిస్తుంది అనమాట. ఆ అర్హత, జ్ఞానం తీసుకునే అర్హత లేకుంటే కూడా, ఆ పాత్రత మనలో లేకుంటే కూడా ఏం చేస్తుందామే, ఆ అర్హతనిచ్చేది ఇస్తుంది. కాబట్టి కృష్ణుడు మనకి ఇవ్వడు, కృష్ణునే పట్టుకుంటే మనకి ఏమి ఇవ్వడు, రాధారాణినే పట్టుకోవాలి మనము. మన మంత్రంలో కూడా ప్రభుపాద అందుకనే ఏం చెప్పాడు ఇక్కడ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఎవరిని స్తుతిస్తున్నాం? ఫస్ట్ రాధారాణినే. హరే అంటే ఎవరు? రాధారాణినే. రాధారాణిని స్తుతించడం ద్వారానే మనకు భగవత్ ప్రాప్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడిని ఒక్కడే నమ్ముకుంటే మనము భగవంతుడిని చేరుకోలేము. కృష్ణ మాయ ఏదో ఒక మాయ ద్వారా మనం రాధారాణి నుంచి కొన్నిసార్లు అక్కడ మాయ అయిపోతుంటాడు ఆయన. అలాంటిది మనకు దొరుకుతాడని నమ్మకం లేదు. కాబట్టి మనం రాధారాణిని స్తుతించాలి. ఎప్పుడు కూడా రాధారాణి సేవా యొక్క భావము, ప్రేమతత్వాన్ని మనము స్వీకరించాలి. ఇక్కడ ఇంకో స్టోరీ చెప్పుకుందాము, ఒక చిన్న స్టోరీ. ఏంటంటే రాధారాణి గోపికలు అందరూ కలిసి ఏం చేస్తుంటారంటే అక్కడ వనంలో అన్ని పూలు అన్నీ తీసుకొని కోస్తూ ఉంటారంట. కోస్తూ ఉంటే ఏ విధంగానైనా సరే కృష్ణుడు రాధారాణి వాళ్ళని గోపికలను ఏడిపించాలి, వాళ్ళని ఎప్పుడో ఏదో రకంగా ఏడిపించాలని ఒక భావన ఉంటుంది. కాబట్టి అక్కడ వీళ్ళందరూ వెళ్ళి వనంలో మంచి మంచి పూలు అవన్నీ కోస్తూ ఉంటే అక్కడికి వెళ్తాడంట. వెళ్ళి ఓహో వీళ్ళంతా వనంలో పూలు కోస్తున్నారు కాబట్టి వీళ్ళని బాగా ఏడిపిద్దామని చెప్పి ఏం చేస్తాడు, ఒక వాచ్మెన్ రూపంలో వస్తాడంట. వచ్చి ఏంటి ఎవరు మీరంతా, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నారో, నేను ఇక్కడ వీటన్నిటికీ వనాలకన్నిటికీ అధికారి ఎవరు, నేను, ఎందుకు వస్తున్నారు మీరు ఈ పూలన్నీ అని చెప్పి వాళ్ళని అంతా బాగా బెదిరిస్తారంటే, పదండి నడవండి, వనం నుంచి బయటికి వెళ్ళనివ్వండి, ఆ పూలన్నీ కోసింటారు కదా అక్కడే పెట్టండి, ఆ పూలు ఎక్కటి కూడా తీసుకెళ్ళొద్దు అని చెప్తాడంట. సరే అని చెప్పి వాళ్ళందరూ కూడా, మనం ఇన్ని రోజుల నుంచి ఇన్ని వనాలలో తిరుగుతున్నాం కదా, ఈ వాచ్మెన్ ఎప్పుడు చూడలేదు కదా మనము, ఎవరు ఈ వాచ్మెను అని అనుకుంటారంట అందరూ. అనుకుంటుంటే భగవంతుడు వాళ్ళ గోపికలు మనసులో ఏమనుకుంటున్నా కూడా తెలుస్తుంది కదా, మనసులో అనుకుంటుంటే అప్పుడే అంటాడంట, అవును మీకు తెలియదు, నేను మీకు కనిపించాలని ఏమన్నా ఇది ఉందా, నేను ఎన్నో వనాలలో తిరుగుతుంటా, ఈ వనాలన్నీ చూస్తుంటాయి కాబట్టి మీకు కనబడను,
అని అంటే వాళ్ళు నేను మనసులో అనుకుంటున్నది ఏ విధంగా తెలుస్తుంది వీళ్ళకు అని అనుకుంటారంట. అప్పుడు రాధారాణి అర్థమవుతుందంట, ఎవరైనా అని చెప్పి దీక్షంగా చూస్తే పక్కలో ఫ్లూట్ ఉంటుందంట. వీడెవడో కాదు, మన కృష్ణుడే మనల్ని మోసం చేస్తున్నాడు చూడు, ఎలా చేస్తున్నాడు, ఇంకా చాలా చాలా నీ వేషాలన్నీ నీ స్వరూపానికి రా నువ్వు కృష్ణుడి రూపంలోకి రా, ఇంకా చాలు అని అంటే ఇంకా అప్పుడు అంతా గోపికలంతా కూడా నవ్వుతారంట. నవ్వి ఇంకా సరేలే సరే సరే నన్ను మళ్ళీ అప్పుడు తెలియంగానే ఏం వినయంగా ఉంటాడంట. ఓకే ఓకే నా గురించి తెలిసిపోయింది కదా, నన్ను ఇంకా సరే మీరు అన్ని పూలు తీసుకెళ్ళండి అన్నీ చేయండి మరి అంటే మరి ఇందాక నేను వనచారి వనమాలి అంతా అని ఏమేమో చాలా చాలా మాటలు చెప్పావు కదా అని చెప్పి ఇంకా లలితాదేవి కాస్త కోపం ఎక్కువ అంట లలితాదేవికి. ఎప్పుడైనా సరే ఇంకా ఏదో ఒకటి అంటుంటుందంట కృష్ణుని, ఏమేమో అన్నావు వనమాలి బృందావనంకి నేనే రాజు, నేను చెప్పిందే వినాలి, ఏదో చెప్పావు కదా పెద్ద పెద్ద మాటలు, మరి వాటన్నిటికీ ఇప్పుడు ఏంటి నీవు ఏమి మరి ఎలా ఉంటావు అంటే లేదు లేదు ఇప్పుడు అంతా మీరు చెప్పినట్టే వింటాను అని అంటే మరి ఎవరు చెప్పు రాని ఎవరు చెప్పు అని అడుగుతుందంట. అంటే ఎవరు రాధారాణినే, బృందావనానికి రాని ఎవరు రాధారాణి అని చెప్తాడంట. అంటే తెలుసు కదా ఇప్పుడు అందుకని నీ వేషాలన్నీ మా దగ్గర ఇవ్వద్దు అని చెప్పి లలితాదేవి విశాఖ వీళ్ళంతా కూడా ఈ విధంగా చెప్తూ ఉంటారంట. ఇంకొకసారి రాధారాణి ఎప్పుడు చూసినా రాధారాణిని ఈ విధంగా ఆట పట్టిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇంకోసారి ఏమని చెప్తాడు, యశోదాదేవి ఏమని చెప్తుందంటే ఇక్కడ రాధారాణికి ఎవరు మహర్షి యొక్క ఆశీర్వాదం ఉంటుందన్నమాట. ఏమని ఆమె వంట చేస్తే ఆమె చేసిన వంటలు ఎవరైతే తింటారో దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం ఉంటుందని. కాబట్టి రాధారాణి ఏం చేస్తుంది ఇక్కడ రాధారాధిని యశోదాదేవి పిలుస్తుంది అనమాట. ఏమని మా కృష్ణుని కోసం వంటలు చెయ్యి, నువ్వు మాకు ఎవరైనా తల్లి ఎవరైనా తన పిల్లలు ఏమంటారు ఆరోగ్యంగా ఉండాలి దీర్ఘ ఆయుష్ ఉండాలనే చెప్పి చూస్తుంటారు. కాబట్టి ఆమె యశోదాదేవి కూడా రాధారాణిని పిలుస్తుందంట. పిలుస్తూ ఉంటే సరే అని చెప్పి వస్తుంటారంట. వస్తుంటే ఇంక అందరు గోపికలు చూసి చెప్తారంట, ఇగో అక్కడ చూడు కొంటె పిల్లవాడు ఉన్నాడు, అక్కడ నుంచి వెళ్ళొద్దు మనము, అన్ని మనం చూడంగానే ఇంకా కొంటె పనులు ఎక్కువ చేస్తాడు, కాబట్టి మనం అటు నుంచి వెళ్ళొద్దు, మనము వెనకాల నుంచి వెళ్దాం దా అని చెప్పి రాధారాణికి అంటారంట. రాధారాణి మనం ఎందుకు బెదిరుకొని వెళ్ళాలి, మనని యశోదాదేవి పిలిచింది, మనము అక్కడ వంట చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మనం ఏమొద్దు, మనం పక్క నుంచే వెళ్దాం రా అని చెప్తున్నారంట. అక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు పాలు వెతుకుతున్నాడంట. పాలు వెతుకుతూ ఉంటే ఎప్పుడైతే అందరూ వెళ్తున్నారంట పక్క నుంచే వెళ్తున్నారంట రాధారాణి అందరూ ఒకరు వెళ్తుంటే ఎప్పుడైతే పక్కకి రాధారాణి రాగానే ఆ పాలన్నీ ఏం చేశాడంటే రాధారాణి మీద పడేటట్టు పిసికాడంట. ఆ పాలన్నీ ముఖం మీద పడిపోతాయంట రాధారానికి. పడంగానే ఇంకా రాధారాణి ఇట్లా ఇలా 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 దులుపుకుంటుందంట. దులుపుకుంటుంటే ఆ ముత్యాల హారం అంతా తెగిపోతుందంట. అయిపోగానే ఆ ముత్యాలన్నీ పడిపోతుంటాయండి. ఆ ముత్యాలన్నీ పడిపోతుంటే రాధారాణి ఏం చేస్తుంది, ఒక్కొక్క ముత్యమే తీసుకుంటుందంట. ఆ ముత్యం తీసుకోవడం ద్వారా అక్కడ ఏం చేస్తుందంటే కృష్ణుడిని చూస్తుందంట. అంటే రాధారానికి ఎవరిని చూడడం ఇష్టము, కృష్ణుని చూడడం ఇష్టం, కృష్ణునికి ఎవరిని చూడడం ఇష్టము, రాధారాణిని చూడడం ఇష్టం. ఆ విధంగా ఆమె ఎప్పుడు చూసినా ఆ విధంగా ఒక్కొక్క ముత్యం నిదానంగా తీసుకుంటూ రాధారాణి కృష్ణునే చూస్తూ ఉందన్నమాట. మనం కూడా ఎవరిని చూడాలి అసలు చూస్తే భగవంతుని యొక్క దర్శనం చేయాలి, భగవంతునే దర్శించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మన బాహ్య ప్రపంచాన్నే చూస్తున్నాం. మన లోపల ఎప్పుడు కూడా మన ఇంద్రియాలను ఏ విధంగా తృప్తిపరచాలి, మనం ఏ విధంగా సుఖంగా ఉంటాం, మనం ఏం చేస్తే సుఖంగా ఉంటామని వెతుకుతుంటాం. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే అసలు రాధారాణి ఏ విధంగా ఉంటుందంటే మన అందరి లోపల ఆ శక్తి ఉంటుంది, కానీ మన లోపల ఏంటి అంటే కింది ఊర్ధ్వముఖంగా ప్రయాణించదు అనమాట. ఎప్పుడు కింది స్థాయిలో ప్రయాణిస్తుంది, ధారగా ప్రయాణిస్తుంది, అందరి లోపల ధారగా వెళ్తుందంట. దాన్ని ఉల్టా చేస్తే రాధా అవుతుందంట. మనం ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తుంటామో అప్పుడు రాధాతత్వాన్ని తెలుసుకోగలుగుతామో అది రాధాతత్వము రాధ అవుతుంది. ఆ ధార అనేది ఎప్పుడైతే పైకి వెళ్ళినప్పుడు ధార నుంచి రాధా దగ్గరికి వస్తాం అనమాట. కాబట్టి మనం శాస్త్రం ద్వారా కూడా తెలుసుకోవాలంటే రాధారాణి గురించి శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. మనము భాగవతం చదువుతుంటే రాధారాణి కథలు ఎక్కడ లేవు మనకు చెప్పాలంటే గురువుల యొక్క ద్వారానే తెలుసుకుంటాము. ఇక్కడ శుక మహర్షి కూడా ఎందుకు చెప్పలేదు అసలు రాధారాణి గురించి. పరీక్షిత్ మహారాజు గురించి పరీక్షిత్ మహారాజుకి అక్కడ చెప్తున్నాడు కదా, ఎందుకు చెప్పలేడు అని చెప్పి అడిగితే అక్కడ చెప్తున్నారంటే రాధ అంటేనే సుఖదేవ మహర్షి 6 నెలలు తపస్సులోకి వెళ్ళిపోతాడంట, ధ్యానంలోకి వెళ్ళిపోతాడంట రాధా పేరు తీసుకోవడం ద్వారానే. అంటే అంత శక్తి గలదంట రాధారాణి.
కాబట్టి ఆయన సుఖదేవ మహర్షి ఉంది, వేదాలలో ఉంది, బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉంది, పురాణాలలో ఉంది, అన్నిట్లో ఉంది. కాబట్టి అది రహస్యమైన తత్వం అంట. ఎందుకు అనంటే బాహ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, రాధారాణి అని అనగానే ఏదో ప్రేమతత్వం అనుకుంటారు. బాహ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమి ఒక అబ్బాయి అమ్మాయి ఆ విధమైన ప్రేమ అది ఆ విధంగా అనుకుంటారు. కాబట్టి ఆ యొక్క తత్వాన్ని రహస్యంగా పెట్టారు. అది రహస్యమైనది, గూఢమైనది. కాబట్టి దాన్ని అందరూ కూడా చర్చ చేయలేరు, దాన్ని చర్చించినా కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి అది చాలా రహస్యమైనది అని చెప్తారనమాట. ఆ విధంగా రాధారాణి అన్నీ కూడా ఆ ముత్యాలను తీసుకుంటూ ఏరుకుంటూ భగవద్ దర్శనం చేసుకుంటుంది. మనం కూడా భగవంతుని దర్శనాన్ని ఎందుకు చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం భగవంతుని చూస్తామా లేదా కానీ మనం టెంపుల్కి వచ్చినప్పుడు, గుడికి వచ్చినప్పుడు భగవంతుడు మనల్ని చూస్తాడు. కాబట్టి మనం విగ్రహాలను దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ శాస్త్రంలో. కాబట్టి అది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా రాధారాణి ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు రాధారాణిని ఆట పట్టిస్తుంటాడు కదా. రాధారాణి ఒకరోజు తానే మనం కూడా ఇప్పుడు ఒకసారైనా సరే కృష్ణుని నేర్పిద్దామని చెప్పి రాధారాణి ఏం చేస్తుందంటే, ఒకరోజు ఇది ఎక్కడ జరిగిందంటే కోసీవనంలో జరిగిందంట, బృందావనంలో. కృష్ణుడు వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడంట. వస్తూ ఉంటే ఏం చేశాడు, కృష్ణుడు రాధారాణిని వీళ్ళందరినీ కలుద్దామని చెప్పి వస్తూ ఉంటే రాధారాణి చెప్తుందంటే, త్వరగా అన్ని తలుపులు వేసేయండి, ఇంకా అన్ని కిటికీలు అన్నీ మూసేయండి, కృష్ణుడు వస్తున్నాడు, మనం ఇప్పుడు లోపలికి రానివ్వద్దు కృష్ణుని అని చెప్పి చెప్తుందంట. సరే అని చెప్పి అక్కడ ఏం చేశారంటే తలుపులు వేసేసాక ఇంకా కృష్ణుడు వచ్చి తలుపు తెరవండి, ఎవరు నువ్వు అని అంటుందంట. ఎవరు నువ్వు అని అంటే నేను కృష్ణని అంటే, ఓ కృష్ణ అంటే నల్ల పాము ఇక్కడికి లోపలికి ఎందుకు వస్తుంది, వద్దు అని చెప్తాడంట. వద్దు నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఎక్కడో పుట్టలోకైనా ఎక్కడైనా అడవిలోకి వెళ్ళిపో కానీ ఇక్కడికి రావద్దు అని చెప్తుందంట. ఓకే ఈ విధంగా అన్న మళ్ళీ కృష్ణుడు ఏమని చెప్తాడంట, సరే నేను ఎవరు అంటే ఘనశ్యామను అంటే, ఘనశ్యామ అంటే మేఘాలు ఇక్కడికి ఏం పని, మేఘాలు ఇక్కడికి లోపలికి వస్తే వర్షం వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తుందంట. ఆ విధంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుందంట. అంటే ఓహో ఎవరైనా చెప్పాలని చెప్పి మళ్ళీ ఆలోచన చేస్తాడంట. ఓహో నేను చక్రిని అంట. చక్రి అంటే ఏంటి, ఒక చక్రం ఉంటుంది కదా, అది కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఉండే చక్రము. ఆ చక్రము నాకేం అవసరం లేదు, మా ఇంట్లో కుండలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని అంటుందంట. మళ్ళీ ఏమంటుందంట, ఇంకా ఏమని చెప్పాలని చెప్పి నేను మధుసూదన్ని అని అంటున్నాడు. మధుసూదన అంటే భ్రమరంతో నాకేంటి పని, భ్రమరం ఎక్కడ ఉండాలి, తోటలో ఉండాలి, పూల దగ్గర ఉండాలి, కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళిపో, తోటలోకి వెళ్ళిపో అని అంటుందంట. అది ఇంకేం చెప్పాలని చెప్పి కృష్ణ ఆలోచించుకొని నేను హరిణి అని అంటాను. హరిణి అంటే కోతి. కోతి ఎందుకు మాకు అవసరం లేదు అని అంటాను. కోతితో మాకేం అవసరం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఇంకా లాస్ట్కు కృష్ణుడు ఏమంటాడంటే, ఓకే నేను ఓడిపోయాను మీ ముందర, నన్ను క్షమించండి, ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా నేనే ఓడిపోయాను, సరే మీరు ఇంకా నన్ను లోపలికి రానివ్వండి, తలుపు తెరవండి అని అంటే ఇంకప్పుడు రాధారాణి వీళ్ళందరూ తలుపు తెరిచి ఇంక అందరూ కూడా నవ్వుకొని ఆ చిలిపి కొంటె పనులకు వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారంట. ఈ విధంగా రాధారాణి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే చిన్న ఒక స్టోరీ చెప్పుకొని మనము ఆ తత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతున్నాం. రాధారాణి తత్వాన్ని పూర్తిగా మనము తెలుసుకోలేము, అది రహస్యమైనదని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇంకోసారి రాధారాణి అందరూ కలిసి వెళ్తూ ఉంటే ఒకరోజు కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళనందరినీ కూడా ఆపుతూ ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఆపుతూ ఉండడం, ఈ విధంగా ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడని చెప్పి వీళ్ళు రాధారాణి వాళ్ళు తప్పించుకొని తిరగడానికి ట్రై చేస్తుంటారు. గోపికలంతా కూడా వద్దు మనమంతా కూడా ఈయన ఎప్పుడు మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నాడు అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచో వెళ్ళేవాళ్ళంట, వెనకాల నుంచో వెళ్ళేవాళ్ళంట. కానీ అయినా కూడా కృష్ణుడు ఏదో విధంగా వాళ్ళను ఏడిపిస్తూ ఉండేవాడంట. అయితే ఒకరోజు యశోదామాత ఏం చేసేదంట, ఒకరోజు అన్నీ చదువుతుందంట, అన్ని నగలు మంచి విలువైన వస్తువులు అన్నీ కూడా రెడీ చేస్తుందంట. ఒక బాక్స్లో పెట్టి రెడీ చేస్తుంటే కృష్ణుడు పోయి అడుగుతాడంట, అమ్మ ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు, నా కోసమేనా అని అంటే, కాదు నాకు ఇష్టమైన వాళ్ళ కోసం అంటే, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు, నేనే కదా, నేను బలరామ అంటే నా కోసమే కదా ఇవన్నీ రెడీ చేస్తున్నావు, ఇవన్నీ మా కోసమే కదా ఇస్తున్నావు అని అంటే, లేదు నాకు ఇష్టమైన వాళ్ళు నాకు భగవంతుడు తపస్సు చేయడం ద్వారా తపస్సు చేయడం ద్వారా నాకు ఇష్టమైన వాడిని నీవు బ్రహ్మ నాకు ఇచ్చాడు, పుత్రుడిగా ఇచ్చాడు, కాబట్టి నువ్వు నాకు ఇష్టమైన వాడివే, కానీ నాకు ఇష్టమైన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడంట. అయితే సరే అని చెప్పి అన్ని నగలు చాలా విలువైన వస్తువులు మళ్ళీ
ఏంటి అన్నీ సుగంధమైన వస్తువులు అవన్నీ నగలు అవన్నీ కూడా అన్నీ కూడా మొత్తము ఒక పెద్ద పెద్ద బాక్స్లో అన్నీ కూడా పెడుతుందంట. పెడుతుంటే ఇంకా కొన్ని నగలు తీసుకురామని చెప్పింటదంట. నగలు తయారు చేసే ఆయన వచ్చి ఉంటాడంట. సరే అని చెప్పి ఆమె ఇంకొక గోపికకు చెప్తుందంట, ఇవన్నీ కూడా నువ్వు అన్నీ పెట్టు, నేను వేరే నగలు తీసుకొని వస్తానని చెప్పి వెళ్తాడంట. అయితే వెళ్ళంగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ నగలన్నీ తీపిస్తాడంట పెట్టెలో నుంచి. తీసే అన్ని నగలు అని అంటాడంట. అంటే ఎందుకు మళ్ళీ యశోదామాత వస్తే తిడుతుందని అంటే, నాకు తెలుసు యశోదామాత ఎవరి కోసం పెట్టిందో, రాధారాణి కోసం పెట్టింది, ఈ నగలన్నీ తీసేయని చెప్తాడంట. సరే అని చెప్పి ఆమె నేను చెప్పినట్టు చేస్తావా లేదా అని అంటే, సరే అని చెప్పి ఆమె ఆ నగలన్నీ తీసి నన్ను కూర్చోబెట్టి పెట్టెలో అంటాడంట. సరే అని చెప్పి ఆమె అన్ని నగలు తీసేసి మంచిగా సదిరి ఇంకా కృష్ణుడిని కూర్చోబెడుతుందంట. కూర్చోబెట్టి ఇంకా పెట్టే మూసే ఇంకా అని చెప్తాడంట. పెట్టే మూసేసినాక సరే వచ్చి మళ్ళీ యశోదాదేవి అడుగుతుందంట, అంతా బాగా చదివేవంట. అంతా బాగా చదివానమ్మా, చాలా ఇంకా మీరు చదివామన్న దానికంటే చాలా బాగా చదివారు అని చెప్తుందంట. అంటే ఓకే అని చెప్పి ఇంకా ఎవరో అయితే ఎందుకు రాధాదేవి భర్త ఉన్నాడు కదా, ఆయననే విలువండి, వచ్చాడు కదా నందమహారాజుతో మాట్లాడుతున్నాడు కదా, ఆయనైతేనే కరెక్ట్ తీసుకుపోయి, ఎందుకంటే చాలా విలువైన వస్తువులు దాంట్లో అన్నీ పెట్టాను నేను, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఎవరో తీసుకుంటారా నగలన్నీ, చీరలు, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా నేనేం చేస్తాను, భర్తను విలువండి, ఆయన అయితే కరెక్ట్ తీసుకెళ్ళి రాధారానికి ఇస్తాడు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఆయన పిలిచి ఇంకా చెప్తాడనమాట ఆమెకు, ఇవి రాధారానికి విలువైన నగలు, చీరలు, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎక్కడ ఇవ్వద్దు, దీన్ని తీసుకొని వెళ్ళంటే ఇంకా ఆయన కూడా సంతోషమే కదా, తన భార్యకే ఇస్తున్నారని చెప్పి ఇంకా సంతోషంతో ఆ బాక్స్ని తీసుకొని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. ఏంటి ఎప్పుడు నేను ఎన్ని సామాన్లు మోస్తే తీసి పడేయాలనిపిస్తుంది, ఈరోజేమో ఎంత బాగా మొయ్యాలనిపిస్తుంది నాకు అనుకుంటాడంట. ఆ మోస్తుంటే ఆనందం వస్తుంది, ఎంత బాగుంది నాకు అని అనుకొని డ్యాన్స్ చేసుకుంటూ మంచిగా భజన చేసుకుంటూ దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర, జటిల దగ్గర చెప్తాడంట. ఏంటి తెచ్చావు అని అంటే, రాధారాణి కోసము యశోదాదేవి అన్నీ పంపించింది అని అంటే, అవునా మళ్ళీ ఏంటి అంత ఉత్సాహంతో ఉన్నావు అంటే, ఏ లేదు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది నాకు. ఎందుకంటే భగవంతుని మోస్తున్నాడు అక్కడ ఆయన. మనం కూడా ఏది అన్ని బయట బరువులన్నీ మోస్తున్నాం కానీ భగవంతుని మోయట్లేదు మనం, అన్నీ నావే అని చెప్పి బాహ్య ప్రపంచాలు అన్నీ మోస్తున్నాం, బంధాలను కానీ అన్నిటిని కూడా నేను లేకుంటే ఏది జరగదు అనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే భగవంతుని మోస్తామో ఇవన్నీ కూడా మనకుండే బరువును కూడా భగవంతుడు తీసేస్తాడు, కానీ మనము వాటికి రెడీ లేమనమాట. మనం ఇవన్నీ మోసుకుంటూ ఇంకా ఎలా అని చెప్పి మనము ఇక్కడ ఇది చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు అనమాట, నా దగ్గరికి రండి, నన్ను శరణాగతి పొందండి మీరు, మీ బరువులన్నీ నేను చూస్తాను, మీ యొక్క యోగక్షేమాలన్నీ నేను చూస్తాను అంటున్నాడు. ఆ విధంగా వెళ్ళి జటిల సరే అయితే అక్కడికి వెళ్ళి అక్కడే పెట్టు, మళ్ళీ పెట్టే నేనెక్కడ మోసుకొని రాధారాణి గదిలో పెట్టాలి, అక్కడికే పెట్టు, అక్కడే వెళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అంటే సరే అని చెప్పి ఇంకా బరువైన పెట్టెని తీసుకొని పోయి పెట్టి అంత గోపికలు అందరు కలిసి ఉంటారంట రాధారాణి రూపంలో. అందరూ ఉండి సరే ఏం తెచ్చామంటే, రాధారానికి ఇట్లా యశోదాదేవి అన్ని విలువైన వస్తువులు పంపించిందంటే ఇంకా అందరు గోపికలు ఉండి ఓకే అందరం పంచుకుందాం, రాధారానికి ఒకటే కాదు అది ఇట్లా ఏది ఉన్నా మనం అందరం పంచుకుందాము అని చెప్పి అంటారంట. మాకు కూడా ఇవ్వు, ఒక చీర, ఒక నగ మాకు కూడా ఇవ్వు అని అంటే, రాధారాణి సరేలే అందరం పంచుకుందాం, ఏదున్నా కూడా ఏ వస్తువులు అందరం పంచుకుందాం అని చెప్పి పెట్ట తిరగగానే రేసి నిల్చున్నాడంట. చూస్తేనే ఏంటి మా కోసం అన్ని పంపిస్తే అన్ని దొంగతనం చేశావు కదా లలితాదేవి తిడుతుందంట. ఏంటి అన్ని దొంగతనం చేసావా, అన్ని వస్తువులన్నీ తీసుకున్నావా, ఇంకా ఇదే నీదే పని, ఎంత విలువైన వస్తువులు యశోదాదేవి మా కోసం పెట్టింది కానీ అన్నీ కూడా నువ్వు తీసుకున్నావు కాబట్టి నిన్ను ఇంకా అసలు ఇది చేయము, క్షమించము, అసలు మా కోసం తెచ్చిన నగలన్నీ ఇవ్వు అని అంటే, లేదు నన్నే పంపించారు, సరే నన్నే తీసుకోండి అందరు కొంచెం నేనే ఉంటాను మీ దగ్గర, నీతో కొంత సమయం గడుపుతాను, నీతో కొంత సమయం గడుపుతాను, నీకు అంటే ఇంకొంటే విషయాలన్నీ ఆపు, మా నగలన్నీ మాకు ఇవ్వు అని చెప్పి ఆ విధంగా అడిగితే ఇంకా అందరు కలిసి ఇంకా అయినా వాళ్ళ లోపల కూడా ఏముంది, భగవంతుని చూడాలనే ఉంది అక్కడ, కృష్ణునికి రాధని చూడాలని. వీళ్ళ గోపికలు కూడా చాలా ఉన్నతమైన భావనలో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా అదే భావనలో ఉన్నారు, అందరికీ ఒకటే భావన కాబట్టి అక్కడ భగవంతుడు వెళ్ళి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి వాళ్ళందరూ మళ్ళీ కాసేపు అందరూ నవ్వుకొని ఆ విధంగా మనమంతా కూడా కృష్ణుని లీల తెలుసుకున్నాము. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.